నకిలీ ఓటర్ కార్డు సృష్టించి దొంగ ఓట్లు వేయించింది వైసీపీ ముఖ్య నేతలని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్ కార్డుల వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేయాలని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో వైసీపీ నేతలను వదిలిపెట్టి అధికారులపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. 7 నెలలు అవుతున్న ఈ కేసులో పురోగతి లేదన్నారు. అసలు దోషులను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వాడికి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో శిక్ష పడాలి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్ల వ్యవహారంలో భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా దాదాపు 34,000 దొంగ ఓట్లని ఎపిక్ కార్డుల ద్వారా డౌన్లోడ్ చేయించుకొని వాళ్ళ మంది మార్బలంతో దాన్ని మళ్ళా దొంగ ఓటర్లుగా నమోదు చేయించి పార్లమెంట్ బై ఎలక్షన్స్లో ఆ ఓటర్లు ఓటు కూడా వేయడం జరిగింది. దాని మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర్ గారి ఆధ్వర్యంలో మేము ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. తద్వారా అక్కడి నుంచి ఎంక్వైరీ వచ్చిన తర్వాత అప్పుడు ఐఏఎస్ అధికారి గిరీశంని, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళేశ్వరిని, కంప్యూటర్ ఆపరేటర్ని వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ దీని వెనకాల నుండి అప్పుడు అధికార పార్టీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి స్థానిక నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, అప్పుడు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. వారు దీని వెనకాల ఉన్నారని చెప్పి ప్రజల్లో ఒక భావన రావడం జరిగింది. మాకు కూడా అనేక మంది వారి మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి మమ్మల్ని కూడా అడగడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా అక్రమంగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి జొరబడి అప్పటి ఎలక్షన్ ఆర్ఓగా పనిచేసినటువంటి గిరీష గారి యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్లను మిస్యూజ్ చేస్తూ అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు 34,000 దొంగ ఓటర్ ఐడి కార్డులను డౌన్లోడ్ చేసి ఆ స్థానంలో దొంగ ఓటర్ల యొక్క ఫోటోలు అంటించి ఎన్నికల సమయంలో యథేచ్ఛగా ఒక జాతరను తలపించే విధంగా, ఒక యాత్రను తలపించే విధంగా వేలాది మంది బస్సుల్లో, లారీల్లో తిరుపతి నగరానికి చేరుకొని దొంగ ఓట్లను వేసి అడ్డుకున్నటువంటి మా పైన దౌర్జన్యాలు చేసి రెడ్ హ్యాండెడ్గా దొంగ ఓటర్లను ఐడి కార్డులు పట్టుకొని మేము ఇచ్చిన ఫిర్యాదు సరిగా విచారణ చేయని కారణంగా కొంతమంది పోలీసు అధికారులపైన కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రతినిధి బృందం ఢిల్లీలో గత డిసెంబర్లో మేము ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకొని వారిచ్చిన ఆదేశాల మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 15/2024 కింద సెక్షన్ 407, 420, 409 మరియు 66D, 66E, 66 రెడ్ విత్ 43 ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 and 2002 కింద కేసునైతే నమోదు చేయడం జరిగింది.